హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సోది లేకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. గత 3 డేస్ నుంచి కూడా 5 స్నాప్స్ గురించి ట్రెండ్ అయితే అవుతుంది. ఎక్కడ చూసినా ఇన్స్టా మొత్తం అవే రీల్స్ ఉన్నాయి. అండ్ ట్విట్టర్లో కూడా అవే ఆల్మోస్ట్ అన్ని రీల్స్ కూడా ఉన్నాయి. ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు డిస్కషన్ చేసుకున్న ఈ టాపిక్ ఇంతలా వైరల్ అవుతుందని ఎవ్వరు కూడా అనుకోలేదు. సోది లేకుండా ఆ మ్యాటర్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అనమాట. తను డైరెక్ట్‌గా ఫేస్ చేసిన ఇన్సిడెంట్ అయితే ఇదనమాట. తను ఏమంటున్నాడంటే తను ఒక హాస్టల్‌కెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని ట్రూగా లవ్ చేసేవాడు. చాలా ట్రూగా లవ్ చేసేవాడనమాట. ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరిని లవ్ చేయాలన్న ఆలోచన కూడా ఉండేది కాదు. అంత ట్రూగా లవ్ చేసేవాడు. ఆ అబ్బాయి ఈ అమ్మాయిని ఎప్పుడైతే లవ్ చేసాడో ఈ లవ్ ట్రాక్ అనేది ఒక 2 ఇయర్స్ వరకు నడిచింది. అందరి స్టోరీలో ఉన్నట్టుగానే చిన్న చిన్న గొడవలున్నాయి. కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఫోన్‌లో అరుచుకోవడం ఇలాంటివి అయితే ఉండేవన్నమాట. ఎప్పుడైతే 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ అమ్మాయి డైరెక్ట్‌గా ఈ అబ్బాయికి బ్రేకప్ అయితే చెప్పింది. బాగా అబ్జర్వ్ చేయండి స్టోరీనైతే. ఈ అబ్బాయికి బ్రేకప్ అయితే చెప్పింది. బ్రేకప్ చెప్పిన తర్వాత ఈ అబ్బాయి అమ్మాయిని ఇంకా కావాలనుకుంటున్నాడు. ఇంకా కావాలనుకోని ఈ అమ్మాయి ఏ అమ్మాయి అయితే ఉందో ఇంకో అబ్బాయితో తిరుగుతుందని కూడా ఈ అబ్బాయికి తెలుసుకున్నాడు. ఆ అబ్బాయిని వదిలేసి నా దగ్గరికి రిటర్న్ రా అని చెప్పేసి కాల్ మాట్లాడుతూ ఇలా సాగిందనమాట. కానీ ఆ అమ్మాయి అయితే వేరే అబ్బాయితో తిరుగుతుందన్న విషయం తెలుసు. ఆ అమ్మాయి కూడా ఈ అబ్బాయికి క్లియర్‌గా చెప్పేసింది. నీకు నాకు బ్రేకప్ అని చెప్పేసింది. అయితే ఈ అబ్బాయి ఇంకా ఫోన్ చేసి మాట్లాడుతుండడంతో ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒక 5 స్నాప్‌లు పంపించింది ఈ అబ్బాయికి. ఈ 5 స్నాప్‌లోని ఒక స్నాప్ చూసిన తర్వాత ఆ అబ్బాయి ఎక్కెక్కి ఆడడం అయితే మొదలుపెట్టాడనమాట. ఆ అమ్మాయి ఇప్పుడు ఉన్న కొత్త లవర్ తోటి ప్రైవేట్‌గా ఉన్న మూవ్‌మెంట్స్‌ని 5 స్నాప్స్‌గా పంపించిందనమాట ఈ అబ్బాయికి. అందులో ఒకే ఒక స్నాప్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఈ అబ్బాయి తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక ఏడ్చి ఏడుస్తూ ఉంటే ఈ మాట్లాడుతున్న వ్యక్తి ఫేస్ చేశారనమాట ఈ సిట్యుయేషన్ మొత్తాన్ని. ఇందులో తప్పు ఎవరిది అని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ మొత్తం అబ్జర్వ్ చేద్దాము. ఆ అమ్మాయి ఈ అబ్బాయినైతే లవ్ చేసింది. లవ్ చేసినప్పుడు ఇద్దరికీ అండర్‌స్టాండింగ్‌ల వల్ల కొన్ని కొన్ని గొడవలైతే అయ్యాయి. అయినప్పుడు ఆ అమ్మాయి డైరెక్ట్‌గా ఈ అబ్బాయికి బ్రేకప్ అనేది చెప్పేసింది. సో, ఎప్పుడైతే ఒక అబ్బాయిగా చెప్తున్నానో, ఒక అమ్మాయి మనల్ని వద్దు అని అనుకుందో, ఇంకా అమ్మాయికి 100% దూరంగా ఉండడం చాలా బెటర్. కానీ ఈ అబ్బాయి నిజంగా ట్రూగా లవ్ చేశాడు కాబట్టి, అమ్మాయిని వదులుకోలేక నువ్వే కావాలి అని అనుకున్నాడు. ఈ అబ్బాయి చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే, అమ్మాయి వద్దనుకున్న తర్వాత కూడా ఈ అబ్బాయి కోరుండి ఆ అమ్మాయి కావాలని అనుకోవడం. ఈ రోజుల్లో ఎప్పుడు కూడా ఇలా ఉండకూడదు. అది ఆ అబ్బాయి మిస్టేక్ అనే చెప్తాను నేను 100%. అండ్ సెకండ్ వచ్చేసరికి ఈ అబ్బాయి వద్దనుకున్నప్పుడు అబ్బాయి ట్రూగా లవ్ చేస్తున్నాడు అన్న విషయం తనకి తెలుసు. ఎందుకంటే ఒక 2 ఇయర్స్ నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నారు కాబట్టి ఆ అబ్బాయికి అట్‌లీస్ట్ తనని ఎంతలా లవ్ చేస్తున్నాడు అన్న విషయం ఆ అమ్మాయికైతే తెలుసు. తెలిసి కూడా ఆ అమ్మాయి కావాలండి. ఆ అమ్మాయి స్నాప్ నుంచి ఇప్పుడు వేరే వాడేదో పెడితే ఏమో అనుకోవడానికి. ఆ అమ్మాయి కావాలని తన స్నాప్ నుంచే ఇప్పుడు ఏ అబ్బాయినైతే లవ్ చేస్తుందో ఆ అబ్బాయితో ఉన్న ప్రైవేట్ మూవ్‌మెంట్స్ అన్నిటిని షేర్ చేసింది. ఇందులో ఆ అమ్మాయి మిస్టేక్ కూడా 100% ఉంది. ఇంకొకటి ఆహ్, ఈ ఇద్దరు వ్యక్తుల గురించి ఆలోచిస్తారు. ఇద్దరు లవ్ గురించి, వీళ్ళిద్దరి బ్రేకప్ గురించి మాత్రమే ఆలోచిస్తాడు. కానీ ఎప్పుడైతే నేను ఆలోచించేదేంటంటే, ఇప్పుడు వచ్చిన థర్డ్ వ్యక్తి పర్సన్ ఉన్నాడు కదా! మూడో వ్యక్తి ఉన్నాడు కదా! ఆ మూడో వ్యక్తికి తెలుసు కదా! ఈ అమ్మాయి ఇంతకుముందు పాస్ట్ ఉందని తెలుసు. ఆ అబ్బాయితో బ్రేకప్ అయిందన్న విషయం కూడా తెలుసు. తను తెలుసుకొని తెలిసుండి కూడా ఆ అమ్మాయితోన్న ప్రైవేట్‌గా కలుసుకున్న ఆ మూమెంట్‌ని తనే కావాలని రికార్డ్ చేశాడంట. ఆ అబ్బాయిని ఏమనాలి? అంటే ఆ అమ్మాయి ఎంత సఫర్ అయ్యుండి, లేదంటే ఈ అబ్బాయి టార్చర్ పెట్టి లవ్ చేయి అని టార్చర్ పెట్టినా సరే, ఆ అమ్మాయి అలా ఫేస్ చేసి ఉండొచ్చు. కానీ ఒక అబ్బాయి అయ్యుండి, ఆ అమ్మాయికి చెప్పడం మానేసి, తన ప్రైవేట్ మూవ్‌మెంట్స్‌ని డైరెక్ట్‌గా ఆ అబ్బాయే స్నాప్ తీసాడంట. ఇప్పుడు కొత్త లవర్ ఎవరైతే ఉన్నారో, ఆ అబ్బాయి స్నాప్ తీసాడంట. ఎంత ఘోరంగా ఉన్నారంటే, బ్రో కోడ్‌ని కూడా అతను మిస్ చేసాడింకా. చెప్పుకోవాలంటే ఒక అబ్బాయి ఆహ్, ఫీల్ అవుతాడని, ఒక అబ్బాయి హర్ట్ అవుతాడని, ఒక అబ్బాయి గురించి ఒక అబ్బాయిగా కూడా ఆలోచించలేదు. ఇలా అయిపోయింది సమాజం అయితే. నాకు తెలిసినంత వరకు ఆ అబ్బాయి ఫస్ట్ లవ్ చేసి ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పినా కూడా ఆ అమ్మాయి ఎనకాల పడుతున్న ఆ అబ్బాయిది మిస్టేక్ ఉంది. అండ్ ఒక అమ్మాయి అయ్యుండి కూడా ఇంత దారుణంగా ప్రవర్తించి ఇలా జే ఇలా ఇలా వేరే పాత లవర్‌కి తన స్నాప్‌లు పంపించడం అనేది ఆ అమ్మాయిది మిస్టేక్ ఉంది. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చి ఈ స్టోరీలోకి కొత్తగా వచ్చిన ఆ అబ్బాయి కూడా అట్‌లీస్ట్ కొంచెం కూడా ఆలోచించకుండా ఎంత బరి తెగించి ఇంత దారుణం చేయడం కూడా. ఇలాంటి స్టోరీలు జరుగుతున్నాయంటే చాలా భయంగా ఉందన్నమాట. సో, అందరూ ఒక అబ్బాయి అయినా, అమ్మాయి అయినా అందరూ కేర్‌ఫుల్‌గా ఉండండి.
మీరు ఎంచుకునే పార్ట్నర్ ఎలాంటి మనస్తత్వం ఉన్నవాడో తెలుసుకున్న తర్వాతే మాట్లాడడం స్టార్ట్ చేయండి. అండ్ ఊరికనే ఎవరు పెడితే వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, సోషల్ మీడియాలో గానీ మెసేజ్‌లు పెడుతున్నారు కదా అని చెప్పేసి పొంగిపోయి మెసేజ్‌లు చేయడం అయితే స్టార్ట్ చేయకండి. బయట సమాజం అస్సలు ఏమీ బాగోలేదు. కెరియర్ మీద ఫోకస్ పెట్టండి. మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.